జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమరశంకం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. తమిళ చూశారు కదా ఫ్రెండ్స్, ప్రపంచంలోనే ఏ జంట చెయ్యని ఘనత అనేది నారా లోకేష్ గారు, నారా బ్రాహ్మణి గారు సాధించారు. రేర్ ఫీట్ అండి, అది చాలా అంటే చాలా రేర్ ఫీట్. ఏంటి అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నేను చెప్పేదానికి మీ అభిప్రాయాన్ని కింద కమెంట్లో తెలియజేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, నారా లోకేష్ గారు, నారా బ్రాహ్మణి గారు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఈ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అనేది వరల్డ్ రెప్యూటెడ్ బీ స్కూల్స్లో ఇది థర్డ్ పొజిషన్. వాళ్ళు చదువుకున్న టైంలో అయితే అది ఫస్ట్ పొజిషన్లో ఉండేది. ఇప్పుడైతే హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అనేది ఫస్ట్లో ఉంది. బీ స్కూల్ అంటే ఏంటంటే బిజినెస్ స్కూల్స్. ఫార్చ్యూన్ 500 కంపెనీస్లో ఉన్న సీఈఓలు ఉంటారు. అంటే ఏంటంటే ఈ కంపెనీలు రన్ చేశారు వాళ్ళే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అంటారు. ఈ ఫార్చ్యూన్ 500లో ఉన్న వాళ్ళ చాలా మంది దీనికి సంబంధించిన వాళ్ళే. ఇట్లాంటి వాళ్ళందరూ సీఈఓలు అవుతారు రేపొద్దున. జస్ట్ మీరు ఆ యూనివర్సిటీలో కానీ చదువుకుని బయటకు వస్తే చాలు, మీకు మినిమం లీస్ట్ అండి అది 12 కోట్ల ప్యాకేజ్, అంటే నెలకు ₹1. ఇవి కాకుండా షేర్స్, ఎక్స్ట్రా ప్యాక్స్ చాలా ఉంటాయి అన్నమాట. నేను దాంట్లోకి సీట్ రావడం అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అది చాలా తక్కువ మందికి ఉంటాయండి, రేర్ ఫీట్ అనేది. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీకి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటనేది చెప్తాను నేను ఇప్పుడు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదవాలి అంటే మీరు ఒక వరల్డ్ రెప్యూటెడ్ కంపెనీలో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక 2-3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇది కాకుండా మా టాప్ బిజినెస్ స్కూల్స్ పర్సన్స్ కానీ, టాప్ సీఈఓస్ కానీ, వీటి నుంచి మీకు రికమెండేషన్స్ ఉండాలి. ఇది కాకుండా జీమాట్ అనే ఎగ్జామ్ రాయాలి. అది 800 మార్క్స్ ఉంటుంది. ఆ 800లో మీకు 730, 20+ ఉంటే 730, 720 ఈ మధ్యలో ఉంటే ఏమన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇంటర్వ్యూకి పిలిస్తే సెలెక్ట్ అవుతామా లేదనేది కూడా తెలియదు. ఇంటర్వ్యూ మొత్తం అంతా అటెండ్ అయిన తర్వాత అందులో సీట్ ఇస్తారు మీకు. సెలెక్ట్ అయితే మీరు పెర్ఫార్మెన్స్ ఇంటర్వ్యూని బట్టి చూసుకుని సీట్ ఇస్తారనమాట. ఇంత చాలా కష్టం అండి అది. చదవడం బాగా చదవగలిగిన వాళ్ళే అలాంటి యూనివర్సిటీలో చదువుకుంటారండి. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, 100 కోట్లు ఉన్నాయి, 200 కోట్లు ఉన్నాయి, నేను తీసుకెళ్తాను, నాకు అడ్మిషన్ ఇప్పించండి, నేను చేస్తాను అంటే ఊరుకోదు. లేకపోతే అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి కోటేశ్వరుడు పిల్లలు అక్కడ చదివేసుకుంటారు. అవన్నీ క్రైటీరియా కాదు అది. నారా లోకేష్ గారికి అవసరం వచ్చిందండి. ఆయన జాబ్ చేశారు, ఆయన కొన్నాళ్ళు జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో అందులోకి వెళ్ళారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అటెండ్ అయ్యి, జీమాట్ రాసి, ఇంటర్వ్యూ అన్ని అటెండ్ అయ్యి ఆయన స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు. అలాగే నారా బ్రాహ్మణి గారు కూడా అంతే. ఆవిడ సింగపూర్లో జాబ్ చేశారు. సింగపూర్లో జాబ్ చేసి తర్వాత మళ్ళీ జీమాట్ ఎగ్జామ్ రాసి దాంట్లోకి వెళ్ళి సీటు పెట్టారు. అసలు ఎవరూ లేరు ప్రపంచంలో. అంటే ప్రపంచంలో ఎవరు లేరు అంటే నేను ఇక్కడ కొన్ని క్రైటీరియా చెప్తున్నాను. ఏంటి, అసలు మన ఇండియాలో అయితే ఎవరు లేరండి. మన ఇండియాలో అయితే ఎవరు లేరు ప్రపంచంలో. అంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుంటా లవ్ చేసుకుని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటారు. లేకపోతే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు వాళ్ళిద్దరూ స్టాన్ఫర్డ్ అవడం వల్ల వాళ్ళ అభిప్రాయాలు కలిసి అలా జరిగిన వాళ్ళు అయితే ఉన్నారు, అలా పెళ్లి చేసుకున్న వాళ్ళు అయితే ఉన్నారు. కానీ ఇంట్లో ఫస్ట్ హస్బెండ్ వెళ్ళి చదువుకున్నాడు, తర్వాత వైఫ్ వెళ్ళి చదువుకుంది. అసలు ఇదైతే ఎవరు లేరు. రేర్ అంటే రేరెస్ట్ ఫీట్ ఇది. టఫెస్ట్ ఎగ్జామ్ అండి జీమాట్ అన్నది కూడాను. అంత ఈజీ కాదు ఈ బీ స్కూల్స్లో సీట్ రావడం. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ టైంలో అందరు చీఫ్ మినిస్టర్లు, చాలా మంది కొడుకులు, అందరూ అట్ ప్రజెంట్ కూడా చీఫ్ మినిస్టర్ కొడుకులు చాలా మంది ఉన్నారు కదా. వీళ్ళందరూ కొడుకులు ఎక్కడ చదువుకున్నారు, ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారి కొడుకు ఎక్కడ చదువుకున్నాడు, ఆయన కోడలు ఎక్కడ చదువుకుంది? దట్ ఈజ్ విజన్. మీకు స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న వాళ్ళు ఎవరు ఒక రోగ్ బిహేవియర్ అనేది ఎగ్జిబిట్ చేయరు. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ రోగ్ బిహేవియర్ అనేది రాజకీయాల్లో కూడా ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈవెన్ లోకేష్ గారు కూడా అలాంటిది రోగ్ బిహేవియర్ అయితే లేదు. ఈవెంట్లో ఉన్న టాప్ వాళ్ళందరూ అక్కడే ఉంటారు, అక్కడి నుంచే వస్తారు. చాలా అంటే చాలా టాప్ యూనివర్సిటీ అది. స్టార్టింగ్ 12 కోట్లు అండి, లీస్ట్ చెప్తానండి. 12 కోట్లు ఇంకెక్కువే ఉంటుంది. ఒకసారి ప్రసంగంలో కూడా నారా లోకేష్ గారు చెప్పారు, నేను ఇప్పుడు ఈ రాజకీయాలు వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళినా కానీ సరే, ఏ కంపెనీలోకి వెళ్ళినా సరే, నాకు నెలకి 1.5 కోటి శాలరీ ఇస్తారమ్మా అని చెప్పి ఆయన చాలా ప్రసంగాల్లో చెప్పారు.
కానీ ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు. చూడండి ఎందుకు అలాంటి ఆయనేనండి ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు అవుతున్నారు. ఆయన అంత ఈజీ కాదు. నారా లోకేష్ గారిని అందరూ చాలా అంటే చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఆయన్ని. ఆయన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో కనీసం దరిదాపుల్లో కూడా రాని వీళ్ళందరూ ఆయన అన్ని నానా మాటలు అంటున్నారు, అది రాదు ఇది రాదు అని చెప్పేసి. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. అందుకే అసలు ఇలాంటి పేరు అనేది మన ఇండియాలో అయితే ఎవరు లేరు. మీరు క్లియర్ కట్గా మీరు ఎవరన్నా ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరన్నా కానీ తెలిస్తే, మీకు తెలిసిన వాళ్ళు కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, నేను ఒప్పుకుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.